హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సందీప్. బాలయ్య నెక్స్ట్ మూవీ. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. అదే మన డాకు మహారాజ్. యా, ఎన్ని భారీ డైలాగులు ఏ మూవీలో ఉంటాయి? బాలయ్య బాబు మూవీలోనే ఉంటాయి. బాలయ్య బాబు నుంచి మనకైతే ఒక మంచి క్రేజీ మూవీ రాబోతుంది అనమాట, డాకు మహారాజ్. బాబీ డైరెక్షన్లో మనకైతే ఈ మూవీ రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూశాక ఎంతమందికి టీజర్ నచ్చింది, టీజర్ చూడగానే ఆ టీజర్ వెనక ఉన్న బీజిఎం ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ బీజిఎం మాత్రం నాకైతే ఇరక్ కుమ్మేశాడు. తమన్ అసలు బాలయ్య బాబు అంటే ఒక పూనకం వచ్చినట్టు కొట్టేస్తాడు అనమాట. సో క్రేజీ ఉంది. బీజిఎంఏ కాదు, మనకి జస్ట్ 1.5 minute ఉంది ఆ గ్లిమ్స్. డాకు మహారాజ్ బాలయ్య బాబుది గ్లిమ్స్ ఏదైతే ఉందో అదిరిపోయింది. సంక్రాంతి బరిలో మళ్ళీ క్రేజీ మూవీ అయితే ఉందన్నమాట. అంటే ఆల్రెడీ మనకి చిరంజీవి గారి మూవీ ఉంది, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, వెంకటేష్ నాగార్జున మూవీస్ ఉన్నాయి. వాటితో పాటు మన బాలయ్య బాబు కూడా యాడ్ అయిపోయారు. సో ఈసారి సంక్రాంతి ఒక రంగమే. సో మళ్ళీ లాస్ట్ సీజన్ అంటే పోయినసారి సంక్రాంతి ఎలా ఉందో ఈసారి కూడా అంత టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అఫ్కోర్స్ పోయినసారి ఎంత టఫ్ ఫైట్ ఉన్నా హనుమాన్ మూవీ ఓ రేంజ్లో లేసిపోయింది. అండ్ మిగతా మూవీస్ కూడా ఆడాయి. బట్ ఈసారి హనుమాన్ మూవీ సంక్రాంతికి మ్యాక్స్ రాదు, ఎందుకంటే ఇంకా రిషబ్ శెట్టి మనకి సెట్లోకి అడుగు పెట్టలేదు, షూటింగ్ అవ్వలేదు కాబట్టి ఇంకా లేట్ అవుద్ది. సో ఆబ్వియస్గా మనకి చిరంజీవిది, బాలకృష్ణది, నాగార్జునది, సో వీళ్ళ మూవీసే ఉంటాయి ఈసారి. సో వీళ్ళే పోటీ పడతారనమాట. సో టీజర్ మాత్రం నాకు బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బీజిఎం ఏదైతే ఉందో అది అంటే గుర్రం నడుపుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక బీజిఎం వచ్చింది. సో ఆ బీజిఎం మాత్రం మస్తు అనిపించింది. ఇంకా అండ్ బాలకృష్ణ కూడా చాలా కొత్తగా చూపించిండు. సో మనకి బాబీ డైరెక్షన్లో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య మూవీస్ అంటే మనకి వింటేజ్ చిరంజీవిని ఎలా అయితే చూపించారో అంటే ఇక్కడ వింటేజ్ బాలకృష్ణ ఉన్నాడు. ఎందుకంటే బాలకృష్ణ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే మాస్ డైలాగ్స్, అవే పంచులు, అవే ఫైట్ సీన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ వింటేజ్ ఏముండదు. కాకపోతే మనకి ఆ యాక్షన్ అనేది ఏదైతే ఉందో అది ఇంకొక లెవెల్లో అయితే చూపిస్తారు అనమాట. అంటే ఆల్రెడీ ప్రెస్ మీట్లో మన మామూలుగా విలేకరులు అడుగుతారు కదా, అట్లా అడిగినప్పుడు సో బాలయ్య బాబు నుంచి జనాలు కోరుకునేది మాస్ ఎంటర్టైన్మెంట్. సో గ్లిమ్స్ చూస్తే అది అలాగే కనపడుతుంది. ఇంకేమన్నా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మీరు ఇప్పుడు చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇంకా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఉన్నాయి. సో వచ్చాక మీ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్ కంటే 100 రెట్లు పెరుగుద్ది అని అయితే చెప్పాడనమాట. సో ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వాల్తేరు వీరయ్య మూవీలో మనం చూసాం. సో బాబీ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందని, అండ్ బాలయ్యను కూడా అదే విధంగా చూపిస్తారు మనకి. సో గ్లిమ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే మనకి బాలయ్య బాబు గుర్రం మీద ముసుగు కట్టుకొని అంటే ఒక మీన్స్ అంటే లైక్ గజ దొంగలు ఈ టైప్లో ఉంటాయి కదా. సో ఆ టైప్లో అంటే మన బాలయ్య గజ దొంగ కాదు, గజ దొంగలు మీన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వేటాడి చంపే ప్రాసెస్లో మన బాలయ్య బాబు ఉంటారు అనమాట. సో అది టీజర్ అయితే చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా బాలయ్య బాబు డాకు మహారాజు టీజర్ చూడకపోతే మాత్రం డెఫినెట్గా టీజర్ చూడండి. టీజర్ చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సంక్రాంతి బరిలో డాకు వర్సెస్ విశ్వంబర 2 పోటీ పడతాయి.